హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ తరం కోడలు ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? నాయన 4 రోజులు కాదు, ఈ 5 రోజులు ఓ కన్ను మా మీద కూడా వేస్తేనే గాని ఈ వివాహము పూర్తి కాదు. ఇంకా నా తరువాత 2-3 సంవత్సరముల వరకు మీ చూపులకెవ్వరూ అడ్డురారు. అప్పుడైనా అత్యవసరమైన భోజనాధికములు సంగతి మర్చిపోకూడదు సుమండి అన్నాడు పురోహితుడు. నేను సిగ్గుతో తల వంచుకొని సరే కానివ్వండి, ఏమి చేస్తాము అన్నాను. మీ చేతుల్లో పడ్డ తరువాత మీరో పట్టాన విడిచిపెడతారా అన్నాను. అక్కడి నుంచి వివాహకాండ అంతా యథాశాస్త్రీయంగా జరిగింది. పెండ్లి కుమార్తె చుట్టూ ఆమె ఈడు పిల్లలంతా మూగి అక్కడ జరుగుతున్న ప్రతి స్వల్ప విషయము ఎంతో శ్రద్ధతో గమనిస్తున్నారు. తమకు కూడా త్వరలో ఇదంతా జరుగుతుంది కాబోలు అని అనుకుంటున్నారేమో ననుకున్నాను. వివాహితులు కూడా, ముఖ్యంగా స్త్రీలు, తమ భర్తలెక్కడున్నారో అని కండ్లతో వెతుకుతూ ఒక్క మాటు వారి దృష్టిని ఆకర్షించి వారి చూపులో చూపు కలిపి తమకు జరిగిన కళ్యాణ దినమును జ్ఞప్తికి తెచ్చుకుని సంతోషిస్తున్నారనుకున్నాను. ఆశ్చర్యం ఏమిటంటే పెద్దవాళ్ళు కూడా ఏనాడో వివాహమైన నాటి నుంచి ఎన్నో ఇక్కట్లు పడుతున్నా ఆ క్షణంలో అవన్నీ మరచి పూర్వస్మృతులెన్నెన్నో గిలిగింతలు పెడుతుంటే ఎంతో హాయిని అనుభవిస్తున్నట్టు కనపడ్డారు. కొంచెము వయసు ముదిరిన వారికి మిగిలేవి ఈ జ్ఞాపకాలే కాబోలు. ఇటువంటి ఆలోచనలు ఎన్నెన్నో బుర్రలో తిరుగుతూ ఉంటే మధ్యనేదో సందర్భంలో పెండ్లి కుమార్తె చెయ్య అప్రయత్నంగా నా చేతికి తగిలి ఒళ్ళు గరిపొడుస్తుంటే వివాహకాండ అంతా పురోహితుడు జరిపించాడు. తలంబ్రాల వరకు వచ్చింది. ఇదెందుకు పుట్టిందో తెలియదు కానీ ఆ క్షణం మటుకు ఆంధ్రులందరకు జన్మజన్మలకు మరపురాని మరువలేని మధుర క్షణమనుకుంటాను. ఆనందము అక్కడ ఉన్న ప్రతివారి ముఖంలోనూ స్త్రీ పురుషాదులందరిలోనూ వెలుగుతున్నట్టు కనపడ్డది నాకు. అంతటితో వివాహం పూర్తి అయినది. తరువాత మహదాశీర్వచనము మంగళహారతితో వధూవరులను లేవదీసి కన్య పైట కొంగుకు వరిని కండువా కొంగు ముడివేసి వారిద్దరిని లోపలకు తీసుకువెళ్ళి ఉభయ వర్గాలలోనూ ఉన్న పెద్దలందరికీ నడుములు పడిపోయేటట్టు పాదాభివందనాలు చేయించారు. కానైతే కొంచెం ఇబ్బందిగా ఉన్న వంగినప్పుడల్లా ఆ పిల్ల చెయ్యి భుజము తగులుతుంటే ఇంకా కొంచెం సేపు ఇలా జరుగుతుంటేనే బాగుండు అని అనుకున్నాను. మీరు నవ్వకండేం. సాయంకాలం మళ్ళీ అగ్నిహోత్రాలు, సప్తపదులు, అరుంధతి దర్శనం అయ్యే వరకు పగలంతా కన్యాప్రదాతలు మేము కూడా ఉపవాసమే. మధ్యాహ్నం వేళ మా కుబేరులకు కొంత పలహారం పెట్టారు. అది అట్టే తినకుండా పెళ్లి కూతుర్నే అలా చూస్తూ కూర్చుంటే ఆ అమ్మాయి తల వంచుకొని నవ్వుకుంటూ, అంతలా చూడకండి, దానికింకా బోలెడంత కాలం ఉన్నది కదా, అంతా ఇప్పుడే చూసేస్తే తరువాత నన్ను మళ్ళీ మర్చిపోగలరు, ముందు పలహారం చెయ్యండని అటూ ఇటూ ఓ మాట చూసి ఎవ్వరూ చూడడం లేదనే ధైర్యంతో తాను కొంచెం కొరికిన లడ్డు ఉండ నాకందించింది. తీరా నోటిదాకా వెళ్లే వరకు ఈ రహస్యం నేను కనిపెట్టలేదు. అమ్మ అల్లరిపిల్ల అని నేను సగం కొరికి, పాపం నీది నువ్వే తీసుకో అని నేను ఏకంగా ఆ అమ్మాయి నోటికే అందించాను. నవ్వుతూ నా ముఖం కేసి చూసి నోటితోనే అందుకున్నది. నాకెందుకో అంతులేని ఆనందం కలిగింది. ఇంతటితో శాస్త్రీయమైన వివాహకాండ ముగిసింది. ఇంతటితో మన వాళ్లకు తృప్తి లేక ఈ ఆనందోత్సవాన్ని మరొక 4 రోజులు పెంచి ఏదో నలుగులని, ఊరేగింపులని, అలకలని, వధూవరుల చేత వేల కాని వేల దంతధావనాలని ఇలాంటివెన్నెన్నో వేడుకలు కల్పించుకోవడం ఆనవాయితీ అయింది. సదస్యమను పేరుతో వచ్చిన విద్యా విద్వాంసులందరూ నిండు సభలో యథాశక్తి సన్మానించి వారి ఆశీర్వచనము పొందడము, సభకు వచ్చిన వారందరికీ కూడా ఏదో కొద్దో గొప్పో సంభావన ఇచ్చి పంపడము, ఇది అంతా ఒకనాటి కార్యక్రమం. ఈ 5 రోజులు గ్రామస్తుల్లో అన్ని వర్ణముల వారి సమారాధనలు, ప్రతిరోజు ఒక పూట నిరుపేదలందరికీ లేదనకుండా అన్నదానము, ఈ రకంగా 50 మందికి తమ ఆనందాన్ని పంచి ఆనందింపచేసేవారు. నిజంగా జన్మకంతా సరిపడ్డ ఇటువంటి ఆనందము, ఇలాంటి కార్యక్రమము ఏ దేశములోనూ ఉండబోదు.
విదేశాల్లోనూ వివాహములకు చర్చికి వెళ్ళడం, అక్కడ వాళ్ళు ఆచార పద్ధతిని కొంతమంది స్నేహితుల సమక్షంలో పావు గంటలోనో అరగంటలోనో పని ముగించుకొని వధూవరుల వెంటనే అది వరకే నిర్ణయించుకున్న ప్రదేశాల్లో ఎక్కడికో విలాసయాత్రకు వెళ్ళిపోతారు. ఆ పూటకు సుఖభోజనం చేసి ఎవరి పనుల మీద వారు వెళ్ళిపోతారు. మనలోల ఇంతమంది బంధు సందర్శనము, ఆత్మీయత అక్కడ ఏమీ కనబడదు. 5వ రోజు నా కాబలి పిల్ల అత్తవారి తరపున ఉన్న అత్తమామలకు వధువును అప్పగించిన పిమ్మట సన్నిహితులైన వారందరికీ కూడా వప్పచెప్పడం మామూలు. అంతటితో వివాహం అయిపోతుంది. మేము ఒక ఇంటి వాళ్ళము అయినామన్నమాట. ఈ శుభకార్యక్రమానికి ఎంతెంతో శ్రమపడి దగ్గర నుంచి దూరం నుంచి వచ్చిన ఆప్తులందరూ నూతన వస్త్ర బహుమానాలతో సాగనంపడం ఒక లాంఛనం. వెంటనే వధూవరులను, కన్య తల్లిదండ్రులను, తదితర ఆప్తులను తీసుకొని వరుని ఇంటికి వెళ్ళి మరునాడో ఈ శుభకార్యక్రమమంతా నిర్ణయించి దిగ్విజయంగా జరిపించి పైనుంచి ఆశీర్వదిస్తున్న తమ ఇష్టదేవతలను పూజించడం ఈ కార్యక్రమంలో ఆఖరు విషయము. 3వ నాడు వధువును తీసుకుని వచ్చిన తల్లిదండ్రులు, వారి బంధువర్గము భీమవరం వెళ్ళిపోతారు. ఈ 5 రోజుల ఆనందాన్ని ఏ చిన్న విషయము కూడా మరువకుండా మననం చేసుకుంటూ నెమరు వేసుకుంటూ నేనింటి దగ్గర దిగబడ్డాను. మరొక 4-5 రోజులలో మనుగుడుపులు అంటూ మా మామగారు వచ్చి మమ్మల్ని మళ్ళీ భీమవరం తీసుకువెళ్ళారులేండి. సమస్త సన్మంగళాని భవంతు, నిత్య శ్రీరస్తు, లోకస్తమస్త సుఖినో భవంతు అని ఆశీర్వచనము ఎన్నాళ్ళ వరకు నా చెవులో మారుమోగుతూనే ఉండేది. ఈ శుభస్సు అపూర్వము, అనన్యము, కేవలము హైందవము అని ఎంతో గర్విస్తూ సంతోషిస్తూ ఉండేవాడిని. కొన్ని మాసముల వరకు కాలం నాకు స్తంభించిపోయింది. ఏ పని చేయబుద్ధి పుట్టేది కాదు. ఏ పుస్తకము ఎంతసేపు చేతపట్టి కూర్చున్నా చదవాలనిపించేది కాదు. ఒక్క పూట కూడా జరిగేది కాదు. ఇంత మంద్యం ఎందుకు ఏర్పడ్డదో నాకు అర్థం కాలేదు. వివాహమైన కొత్తలో ప్రతి వరుడు ఇలాగే బాధపడతాడని, ఏ చైతన్యము లేక ఉంటాడని అనుకోలేకుండా ఉన్నాను. అనేక మంది నూతన వధూవరులను చూచాను గాని వారెవ్వరూ ఈ స్థితిలో ఉన్నట్టు నేను గమనించలేదు. నేను ఇన్నాళ్ళ నుంచి ఊహించిన ఊహలన్నీ, కన్న కలనన్నీ తారుమారయ్యాయి. రజస్వల కాని కన్యను వివాహమాడకూడదనుకున్నాను. ఈ పిల్ల కంటపడగానే నా ప్రయత్నమేమీ లేకుండానే నా నిర్ణయం ఇట్టే మారిపోయింది. నన్ను కాక ఇంకెవరిని ఎలా చేసుకుంటారో చూస్తానని ఆ పిల్ల సవాల్ చేసి నన్నేదో మంత్రముగ్ధుణ్ణి చేసి తన పంతం నెగ్గించుకొని ఊరుకుంది. గెలిచింది కదా, ఇకనైనా నన్ను విడిచిపెట్టకూడదు. ఎందుకిలా 24 గంటలు నా ఎదుటనే నిలబడి కళ్ళార్పకుండా నన్ను చూచి చిలిపిగా ఎందుకిలా నవ్వుతుంది? స్వదేశంలోనూ విదేశాల్లోనూ కూడా ఏ యువతి ఆకర్షించలేదు. ఎందుచేతనో ఈ బాధను ఇంక విరహము అనవచ్చునో కూడదో నాకు తెలియదు. కానీ ఏదో వంక కల్పించుకొని భీమవరం విడితే గాని వీలు లేదనుకున్నాను. అక్కడున్న నా మిత్రుడు రాజు నా ఊహలు పసికట్టినట్టు నాతో పని ఉన్నదని నన్నొక్కసారి తొందరగా రమ్మని మనిషిని పంపించాడు. అమ్మ, వీడిల్లు బంగారంగాను నా ఊహ ఎలా కనిపెట్టాడు వీడు? ఈ క్షణంలోనే నా అవసరం ఏం కలిగింది వీడికి అని అనుకుంటూ మా అమ్మతోటి చెప్పి మా నాన్న ఇంటికి వచ్చే వరకు ఆగకుండా భీమవరం విమానంలో వెళ్ళిపోయాను. అంటే నిజంగా విమానమని కాదు, కానీ నేను మటుకు ఎన్ని గంటలు ప్రయాణం చేశానో లెక్క పెట్టలేదు. కానీ సుమారు 5:30 నిమిషాల్లో భీమవరం చేరానని అనుకున్నాను. నేనొక్క క్షణం ఊరు బయట తటపటాయించి తిన్నగా ఎందుకైనా మంచిదని రాజు ఇంటికే వెళ్ళాను. నా ఊహ గ్రహించి పంపిన రాజు పిలుపు కంటే నేను రాజు ఇంటికి చేరిన 1 గంటలో మరీ ఆశ్చర్యమైన సంఘటన జరిగింది. నేను కాఫీ పలహారం ముగించి రాజుతో ఏదో మాట్లాడుతుంటే అచ్యుతరామయ్య గారి ఇంటి దగ్గర నుంచి, అనగా మా మామగారి ఇంటి వద్ద నుంచి పార్వతీశం గారు వచ్చారని తెలిసింది. వచ్చి ఉంటే మా ఇంటికి దయచేయమని చెప్పమంటున్నారని ఒక మనిషి వచ్చాడు. నేను ఎంతో ఆశ్చర్యపడ్డాను. నా రాక వీళ్ళకెలా తెలిసింది అనుకున్నాను. ఏం రాజు, నువ్వేమైనా కబురు చేశావా అన్నాను. రామరామ, నేనేమీ కబురు చేయలేదన్నాడు. నన్నసలు ఇక్కడకు రమ్మనవలనని నీకెందుకు తోచిందన్నాను. నేనేదో మామూలుగా ఒక మాట రమ్మని వ్రాశాను, కానీ దీనిలో అంతరార్థమేమీ లేదన్నాడు.
అయితే ఏమిటిప్పుడు నాతో అంత అర్జెంటు పని అన్నాను. పనేమీ లేదు, కానీ చిత్రం ఏమిటంటే 2 రోజుల నుంచి ఎందుకో నిన్ను చూడవలనని, నీవు ఇక్కడకు రావాలనని అనుకుంటున్నానని బలీయమైన ఆలోచన ఒకటి కలిగింది. దీని భావం ఏమిటో తెలుసుకుందామని నిన్ను రమ్మనమని వర్తమానము చేశాను అన్నాడు రాజు. ఇటువంటి వింత ఆలోచనే అచ్యుతరామయ్య గారికి కూడా కలిగిందా తెలుసుకుందామనే కుతూహలం కలిగి రాజు ఏదో చెప్పబోతుంటే ఇప్పుడు కాదు మళ్ళీ వస్తానని రాజు నవ్వును కూడా లక్ష్య పెట్టకుండా తిన్నగా అచ్యుతరామయ్య గారింటికి వెళ్ళాను. అచ్యుతరామయ్య గారు నన్ను చూసి నా రాకకు ఆశ్చర్యపోయి ఎంతో సంతోషం కూడా వ్యక్తం చేశారు. మాటల్లో ఎక్కడ వారు నాకు ఈ వర్తమానం చేసిన సంగతే స్ఫురింపచేయలేదు. నేను వచ్చినట్లు మీకెలా తెలిసిందని అడుగుదామని అనుకుంటూ అప్రయత్నంగా తల ఎత్తేసరికి లోపల గుమ్మం అవతల పెళ్లికూతురు అలంకరించుకొని నా రాకకాయ్ నిరీక్షిస్తున్నట్టు నవ్వుతూ నిలబడి నా ఊహ కనిపెట్టినట్టు నోటికి చేయి అడ్డుపెట్టి ఏమీ మాట్లాడవద్దని సంజ్ఞ చేసింది. దానితో నాకు వాగ్బంధనమైనది. నేనడగదలుచుకున్న ప్రశ్న వెనక్కుపోయింది. అచ్యుతరామయ్య గారు ఏమర్రా అల్లుడుగారొచ్చారు, లోపలికి తీసుకువెళ్ళండని కేకవేశారు. అక్కడ తలుపు దగ్గర నుంచి అమ్మాయి నవ్వుతూ లోపలికి పరిగెత్తింది. నేను తలవంచుకొని అతీంద్రియమైన ఈ ఊహ తాంత్రి ప్రసారానికి ఆశ్చర్యపోతూ లోపల కడుగు పెట్టగానే మా అత్తగారు నాకు పాద ప్రక్షాళనకు ఉదకం తీసుకు ఎదురై ఇంటి దగ్గర నుంచేనా రావడం, అమ్మగారు నాన్నగారు కులాసాగా ఉన్నారా అని యోగక్షేమం అడిగి తెచ్చిన ఉదకం అక్కడ ఉంచి తువ్వాలు తీసుకురామ్మా అని కూతుర్ని పిలిచి లోపలికి వెళ్ళిపోయారు. ఈ కేక ఆ అమ్మాయి చెవుని పూర్తిగా పడకుండానే తువ్వాలు చేతపుచ్చుకొని ప్రత్యక్షమైంది. మళ్ళీ నేను చేష్టలుడిగి ఆ దివ్య సుందరమూర్తిని ఆలోకిస్తూ అలాగే నిలబడిపోయాను. ఆ అమ్మాయి నవ్వుతూ తువ్వాలు నా మీద విసిరి కాళ్ళు తర్వాత కడుక్కుందురు గానీ లేండి, ఇలా దయచేయండని తన గదిలోకి దారి తీసింది. నేను స్వప్నంలో నడిచినట్టు ఆమెను యాంత్రికంగా అనుసరించాను. తన గదిలోకి వెళ్ళి నేను రాగానే కూర్చోమని నాకు కుర్చీ చూపించి తను కొంచెం ఎడంగా నిలబడ్డది. ఒక క్షణం ఊరుకొని ఇంత దూరంలో నిలబడి ఉండవలనని నియామకం ఉన్నదా అన్నాను. నియామకం ఉన్నా ఆ అవకాశం ఇంకా రాలేదులేండి అన్నది. అయితే ఇప్పుడెందుకు అంత దూరంలో ఉన్నావన్నాను. మొగలుతుర్రు కంటే ఇది దగ్గర కదా అన్నది. పలుకులు నేర్చిన చిలకవే అన్నాను. చిలకెప్పుడు ఇతరులన్న మాటలనే అనుకరిస్తుంది కానీ సొంతంగా ఏ మాట అనలేదు అన్నది. పోనీలే, అయితే నువ్వు ఒరిజినాలిటీ ఉన్న చిలకవని ఒప్పుకుంటానులే. ఇలారా, నిన్నొక్క సంగతి అడగాలి అన్నాను. నాకిక్కడున్నా వినిపిస్తుంది, మాట అడగడానికి దగ్గరకెందుకు అన్నది. నువ్వు దగ్గరకొస్తే నీకే తెలుస్తుందన్నాను తల వంచి కొంచెం నవ్వుకుని. ముందు మీరేదో అడగదలుచుకున్నది అడిగితే నీ పూట మా రాజు దగ్గరికి హఠాత్తుగా వచ్చాను. వచ్చిన అరగంట కాకుండానే నేను వచ్చి ఉంటే మీ ఇంటికి రమ్మని నాకు వర్తమానం వచ్చింది అక్కడికి.